ఫైన్. సో మనం హై అవైలబిలిటీ లేదా రెసిలియన్సీ కాన్సెప్ట్ లో ఉన్నాం. ఓకే, లోడ్ బ్యాలెన్స్ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు క్లస్టర్. సో క్లస్టర్ ఎందుకు కావాలి, అసలు వాట్ ఈస్ క్లస్టర్? క్లస్టర్కి ఎన్ని సర్వర్లు కావాలి? దీనికి కూడా మినిమం 2 సర్వర్స్ కావాలి. ఎలా? సరే, సో మినిమం 2 సర్వర్స్ ఇక్కడ కూడా. ఓకే, లోడ్ బ్యాలెన్సర్ కూడా కావాలి. సో ఇక్కడ యాక్టివ్ ఉన్నాయి. మరి ఇక్కడ క్లస్టర్ ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ చెప్తాను. యాక్టివ్, పాసివ్. ఓకేనా? అంటే యాక్టివ్, పాసివ్. ఇక్కడ మినిమం 2 సర్వర్స్ అని ఇక్కడ మోర్ దాన్ 3-4 సర్వర్స్ తీసుకున్నాను. ఉన్న సర్వర్స్ అన్ని యాక్టివ్ లో పెట్టేస్తాను. 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, 5 ఉన్నా, 10 ఉన్నా యాక్టివ్, అన్ని యాక్టివ్ లో ఉంటాయి. బట్ ఇక్కడ పరిస్థితి ఏంటి? ఒకటి యాక్టివ్ అన్నాను, ఒకటి పాసివ్ అన్నాను. హౌ ఇట్ విల్ వర్క్? కమ్, ఐల్ షో యూ. సో మనం రెసిలియన్సీ గురించి, హై అవైలబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో ఇది సర్వర్ 1. సో మళ్ళీ సర్వర్ 2 ఇందాకలాగే క్లోజ్. సో ఇప్పుడు సర్వర్ 1, సర్వర్ 2. బేసికల్ క్లస్టర్కి వచ్చేసరికి దీన్ని నోడ్ 1 అంటాం. బట్ నేను సర్వర్ 1 అని రాస్తాను ఫర్ టైం బీయింగ్. సర్వర్ 2 లేదా నోడ్ 1, నోడ్ 2 అంటాను. ఓకే, ఫైన్. ఈ 2 సర్వర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. దీనికి ఐపీ ఉంటుంది. ఓకే, 10.1.0. ఓకే, 30.31 అనుకుందాం. జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇందాక లోడ్ బ్యాలెన్సర్ కి చూడండి, రెండింటి కలిపి కామన్ గా ఈ సర్వర్స్ అన్నిటి కలిపి లోడ్ బ్యాలెన్సర్ అయిపోయింది కామన్ గా. సో అలాగే క్లస్టర్ కి కూడా ఈ 2 సర్వర్లు ఉన్నాయి. ఈ 2 సర్వర్లు కలిపి కామన్ గా ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో దాన్ని క్లస్టర్ ఐపీ అంటాం. మేబీ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, 30 తీసుకుంది. దీన్ని క్లస్టర్ ఐపీ అంటారు. క్లస్టర్ ఐపీ బాగానే ఉంది. మరి ఇక్కడ యాక్టివ్ పాసివ్ కాన్సెప్ట్ ఏంటి? లెట్స్ సే అది కూడా మాట్లాడుకుందాం. ఇది యాక్టివ్ అనుకుందాం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి యాక్టివ్గా ఉండాలి. సో ఇది యాక్టివ్ పెట్టేస్తున్నాను. సో ఇది కలర్ చేంజ్, పాసివ్. పాసివ్ ఈజ్ నథింగ్ బట్ ఐడిల్ అండి. ఏం చేయకుండా ఖాళీ కూర్చోవడం ఐడిల్. సో ఈ 2 ఇక్కడ చూడండి, 2 నోట్స్ ఉన్నాయి. ఒకటి యాక్టివ్, ఒకటి పాసివ్. ఇది అంతా బాగానే ఉంది. బట్ ఇది డేటా తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్తుంది, ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారంటే, ఫస్ట్ థింగ్ మనం క్లస్టర్ ని బిల్డ్ చేసేటప్పుడు, ఇది నెట్వర్క్ టీమ్ కానీ వింటల్ టీమ్ కానీ బిల్డ్ చేసేటప్పుడు ఎలా చేస్తారంటే, ఈ సర్వర్ 1 లో ఉన్న సి డ్రైవ్, ఇక్కడ ఉన్న సి డ్రైవ్ 2 మెర్జ్ చేస్తారు. లేదంటే ఇక్కడ డి డ్రైవ్, ఇవన్నీ మెర్జ్ చేసి ఒకే డ్రైవ్ గా పెడతారు. 2 సీలు ఉంటే ఒకే సి, 2 డీలు ఉంటే ఒకే డి, 2 ఈలు ఉంటే ఒకే ఈ. ఓకేనా? అంటే రెండిట్లో కామన్ గా డేటా ఉండాలి. 2 సర్వర్లోనే కామన్ డేటా ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా? 2 డిఫరెంట్ బాడీస్ విత్ ద సేమ్ హెడ్ అండి. అంటే మనం మామూలుగా ఇక్కడ మనం లోకల్లో మాట్లాడేది ఎలా అంటే, ఓకే, ఒక్కసారి ఏముంటుందంటే, 2 పిల్లలు ఉంటారు, 2 డిఫరెంట్ బాడీస్, బట్ హెడ్, వాళ్ళ థింకింగ్ పర్సనల్ మొత్తం ఒకేలా ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, 2 డిఫరెంట్ నోట్స్, సర్వర్స్ మాత్రం వేరు వేరు, బట్ అందులో ఉండే డేటా రెండిట్లోని కామన్ డేటా, ఒకే డేటా ఉంటుంది బై యూజింగ్ షేర్డ్ డ్రైవ్స్. ఈ రెండిట్లోనే ఒకే డ్రైవ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇక్కడ సి డ్రైవ్ ఉండాలి, ఇక్కడ సి డ్రైవ్ ఉండాలి, ఇక్కడ డి డ్రైవ్ ఉండాలి, ఇక్కడ డి డ్రైవ్ ఉండాలి. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇక్కడ ఉన్న సర్వర్ డ్రైవ్స్ ని, ఇక్కడ ఉన్న డ్రైవ్స్ ని రెండింటిని మెర్జ్ చేస్తున్నాము. క్లియర్? ఎస్, అర్థమవుతుందా? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్? ఓకే, ఫైన్. సో ఇలా మెర్జ్ చేయడం వల్ల, డ్రైవ్స్ ని మెర్జ్ చేయడం వల్ల ఈ రెండిట్లోనే కామన్ డ్రైవ్, అంటే ఇక్కడ ఉండే డేటా ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడ నుంచి చూసినా ఒకే డేటా కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఏదైనా యూజర్, ఓకే లెట్స్ ఇక్కడ వెబ్సైట్ హోస్ట్ చేస్తాం అనుకోండి, మళ్ళీ జస్ట్ నార్మల్ గా అదే అమెజాన్ వెబ్సైట్ హోస్ట్ చేస్తాం అనుకుందాం, www.amazon.com అనుకుందాం. సో ఇప్పుడే అమెజాన్,
ఓకే. అమెజాన్.కామ్ అనుకుందాం. ఒక ఎండ్ యూజర్ వస్తాడు. ఓకే. హి ఈస్ ట్రైయింగ్ టు ఓపెన్ ద యూఆర్ఎల్ బై యూజింగ్ హిస్ మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్ ఎక్కడో సర్వర్‌లో బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తాడు అనుకుందాం. జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. ఓపెన్ చేసాడు. ఏమవుతుంది? ఇది రిక్వెస్ట్ లోడ్ బ్యాలెన్సర్ క్లస్టర్ ఐపీకి వెళ్ళిపోతుంది. క్లస్టర్ ఐపీ ఏం చేస్తుంది? డేటా ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇప్పుడు? ఇది ఎక్కడైనా కామన్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి కామన్ డేటా. ఇక్కడ సేమ్ రెండిటి కామన్ డేటా. కానీ డేటా ఇచ్చే సర్వర్ ఎప్పుడు కూడాను యాక్టివ్ సర్వర్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడ ప్యాసివ్ ఏం చేస్తుందంటే జస్ట్ ఐడియల్‌గా సెట్టింగ్ అలా కూర్చొని ఉంటుంది. ఎందుకు కూర్చుంటుంది అంటే ఎప్పుడైతే యాక్టివ్ అనేది డేటా ఇవ్వడం ఆపేస్తుందో, ఎప్పుడైతే ఈ యాక్టివ్ నోడ్‌కి ప్రాబ్లమ్ ఉందో అప్పుడు మాత్రమే ఈ ప్యాసివ్‌గా ఉన్నది యాక్టివ్ అవుతుంది. అప్పుడు దాకా ఐడిల్ స్టేట్‌గా కూర్చొని ఉంటుంది. యామ్ ఐ క్లియర్? యాహ్! ఓకే. రెండిట్లో 2 సర్వర్‌కి కామన్ షేర్డ్ డేటా ఉంది. సో, డేటా గురించి డోంట్ వరీ. బట్ డేటా ఇచ్చేది ఎప్పుడు కూడాను యాక్టివ్ సర్వర్. ఇక్కడ మీరు అడిగిన రిక్వెస్ట్ అమెజాన్.కామ్ అనేది ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవ్వాలి. ఆ వెబ్‌సైట్ ఓపెన్ అవ్వడానికి యాక్చువల్లీ ఇక్కడ మీకు ఈ క్లస్టర్ ఐపీ డేటా ఎక్కడి నుంచి తెస్తుందంటే యాక్టివ్ ఐపీ నుంచి, యాక్టివ్ నోడ్ నుంచి తీసుకొనొస్తుంది. ఓకేనా? వేరే యూజర్ వచ్చాడు. ఓకే. సెకండరీ యూజర్ రిక్వెస్ట్. సో, యాక్చువల్‌గా లోడ్ బాలన్సర్‌లో అయితే సెకండ్ సర్వర్‌కెళ్ళాలి కదా! బట్ ఇక్కడ ఏమవుతుందంటే his request will go to the cluster IP. ఈ క్లస్టర్ ఐపీ మళ్ళీ ఇక్కడ నుంచి నీకు తీసుకొస్తుంది. యాక్టివ్ నుంచి ఎన్ని సార్లు ఎంత మంది వచ్చినా అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ డేటా ఓన్లీ యాక్టివ్ నోడ్ నుంచి మాత్రమే తీసుకొచ్చి ఇస్తుంది. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ యాక్టివ్ నోడ్ కి మరీ ఎక్కువ రిక్వెస్ట్లు ఓకే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. సో అందుకోసమే ఎక్కువగా మన వెబ్సైట్లు ఇలాంటివన్నీ కూడాను అంటే ఒకదాన్ని ఖాళీ కూర్చోబెట్టి ఇంకో దాన్ని యాక్టివ్ గా చేయడం కంటే వెబ్సైట్స్ ఇలాంటివన్నీ ఎప్పుడు కూడా లోడ్ బాలన్సర్ మీదే చేయాలి. మరి క్లస్టర్ ఎందుకండి అంటే ఎస్ క్లస్టర్ విల్ బి యూజ్ ఫర్ ద సమ్ అదర్ అప్లికేషన్స్. ఎక్కడో దేనికో దానికి హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో ఇది మన సెనారియోలో మన సైబరాక్ ఎస్పెషల్లీ మనం సైబరాక్ డిస్కస్ చేసేటప్పుడు కొన్ని చోట్ల లోడ్ బ్యాలెన్సర్ కావాలి, కొన్ని చోట్ల క్లస్టర్ కావాలి. సో అసలు మన దగ్గర ఉన్న కాంపోనెంట్స్ ఏంటి, అది ఏం చేస్తుంది, దానివల్ల ఉపయోగం ఏంటని తెలిసినప్పుడు మీకు ఈ క్లస్టర్ ఎక్కడ వాడాలి, లోడ్ బ్యాలెన్సర్ ఎక్కడ వాడాలి అనేది క్లారిటీ వస్తుంది. అప్పటి వరకు జస్ట్ ఇది ఒక కాన్సెప్ట్ గానే చూడండి మీరు. ఓకే. హై అవైలబిలిటీ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఓకే ఏదైనా ఒక సర్వర్ డౌన్ అయినప్పుడు బ్యాకప్ ఇంకా ఇమ్మీడియట్ గా అదే సేమ్ యాక్టివిటీ సేమ్ సర్వర్ తో సేమ్ డేటాతో ఇంకొక సర్వర్ రెడీగా ఉండాలి అనే కాన్సెప్ట్ తో మాత్రమే చూడండి మీరు. ఓకేనా? సో ఫైన్. ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్వేస్ ఇట్ విల్ యూజర్ రిక్వెస్ట్ విల్ గో టు ద క్లస్టర్ ఐపీ. క్లస్టర్ ఐపీ విల్ ట్రై టు ఫెచ్ ద డేటా ఫ్రమ్ ద యాక్టివ్ నోడ్. బట్ ప్యాసివ్ అనేది ఎప్పుడు యాక్టివ్ అవుతుంది అంటే ఈ యాక్టివ్ నోడ్ కి ఎప్పుడైతే ఇష్యూస్ వస్తాయో, ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో, ఇది డౌన్ అయిందా, నెట్వర్క్ ఇష్యూ ఉందా, లేదంటే ఈ సర్వర్ లో ఈ నోడ్ లో ఉన్న సర్వీసెస్ ఏమన్నా స్టాప్ చేశారా, సో బేస్డ్ ఆన్ దిస్ ప్యాసివ్ విల్ బికమ్ యాక్టివ్. అర్థమవుతుందా? బట్ ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ఇది డౌన్ అయింది అన్నట్టు ప్యాసివ్కి ఎలా తెలుస్తుంది, యాక్టివ్ నోడ్ డౌన్ అయినప్పుడు ప్యాసివ్ నోడ్కి ఎలా తెలుస్తుంది, ఇది ఎలా యాక్టివ్ అవుతుంది. ఎస్ నా క్వశ్చన్ అర్థమైందా మీకు? మీరు అడగాల్సిన క్వశ్చన్ నేను అడిగాను, నేనే ఆన్సర్ చెప్తాను. ఓకే. ఏమన్నా కాన్ఫిగరేషన్స్ ఏమన్నా చేస్తారా? ఎగ్జాక్ట్లీ అది ఉండాలి. సో టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఆల్వేస్ షుడ్ బి దేర్. సో ఇక్కడ హార్ట్ బీట్ రెండు సర్వర్కి మధ్యలో హార్ట్ బీట్ కనెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. జనరల్ హార్ట్ బీట్ అంటే మనకు తెలుసు కదా. సో మన హార్ట్ బీట్ మనం ఓకే బాడీ ఫంక్షనాలిటీ మనం ఉన్నామా పోయామని చెప్పడానికి హార్ట్ బీటే కదా ద మెయిన్ థింగ్. అలాగే ఇక్కడ ఈ రెండు సర్వర్ల మధ్యలో కూడా హార్ట్ బీట్ కనెక్షన్, హెచ్పి అంటారు, హార్ట్ బీట్ కనెక్షన్ అంటారు. అయితే ఒకవేళ ప్యాసివ్ డౌన్ అయితే అన్న ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? ఆల్వేస్ ప్యాసివ్ డౌన్ అవడం వల్ల ఇమీడియట్ గా ఎండ్ యూజర్ కి ఏం ఇంపాక్ట్ ఉండదు కదా. ఎందుకంటే అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మన ఎండ్ యూజర్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ ట్రైంగ్ టు ఫెచ్ ఫ్రమ్ ద యాక్టివ్. సో ప్యాసివ్ డౌన్ అవ్వచ్చు, తప్పేం లేదు. డౌన్ అవడానికి లేదంటే అది కరప్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇమీడియట్ గా ఎండ్ యూజర్ ఓకే ఇంపాక్ట్ అవడు. బట్ బై ద టైం మన ఇష్యూ ఏంటో ఫిక్స్ చేసి దాన్ని మళ్ళీ యాజువల్ సిచ్యువేషన్ తీసుకురావాలి. ఓకే ఓకే. సో ఈ రెండు సర్వర్ మధ్యలో ఓకే రెండింటి కనెక్షన్ గా హార్ట్ బీట్ కనెక్షన్ అని ఉంటుంది. హార్ట్ బీట్ కనెక్షన్ త్రూ ఏమవుతుందంటే పాసివ్ అనేది ఇక్కడ డేటాను సెండ్ చేస్తుంది. ఇక్కడ నుంచి యాక్టివ్ నుంచి ఎప్పుడు అక్నాలజ్మెంట్ రావాలి, నేను బతికే ఉన్నాను అనేది ఒక అక్నాలజ్మెంట్ రావాలి. ఇఫ్ ఇన్ కేస్ ఆ అక్నాలజ్మెంట్ రాలేదు, అక్నాలజ్మెంట్ రావడానికి టైం పడుతుంది, మోర్ దెన్ కాన్ఫిగరేషన్ టైం మోర్ దెన్ 5 minutes అనుకో, జనరల్ 5 minutes అనుకోండి.
ఆ 5 మినిట్స్ వరకు వెయిట్ చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత కూడా యాక్టివ్ నోడ్ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఇమీడియట్ గా ఈ పాసివ్ అనేది యాక్టివ్ గా పనిచేస్తుంది. ఇది ఎప్పుడైతే యాక్టివ్ గా పనిచేస్తుందో ఇమీడియట్ గా సో ఎండ్ యూజర్ రిక్వెస్ట్ క్లస్టర్ ఐపీకి వచ్చినప్పుడు మళ్ళీ క్లస్టర్ ఐపీ ఏం చేస్తుంది, అప్పుడు ఇక్కడ నుంచి సెట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో రెండిట్లో ఏదో ఒకటి మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఆ యాక్టివ్ గా ఉన్నదే డేటా అనేది ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ రెండింటికి కామన్ డ్రైవ్, కామన్ డేటా ఉంటుంది. ఓకేనా? యా ఓకే. శ్వేత, నెహ్రూ, శివాని క్లియర్. క్లియర్? రామ్, రమేష్ క్లియర్. ఓకే. ఏమైనా ఓకే. డౌట్స్ ఉంటే చెప్పండి మీకు. సో ఒకసారి నేను రెండింటికి పక్కన పెడతాను ఈ డయాగ్రామ్. ఇది లోడ్, ఇది క్లస్టర్ ఐపీ కూడా బ్యాకప్ ఉంటుందనా? ఒకవేళ లోడ్ బ్యాలెన్సర్ లాగా అది డౌన్ అయిపోతే అంటే మేనేజ్మెంట్ డెసిషన్. ఇక్కడ నేను మీకు ఓన్లీ 2 నోడ్ క్లస్టర్ చెప్పాను. ఇప్పుడు జనరల్ గా క్లస్టర్స్ ఎలా ఉంటాయంటే మినిమం స్టార్టింగ్ విత్ 2 నోడ్ క్లస్టర్, అలాగే 4 నోడ్ క్లస్టర్, 8 నోడ్ క్లస్టర్, ఓకేనా, 16, 32 వరకు కూడా ఉంటుంది. సో ఇది చాలా పెద్ద పెద్ద హెవీ ఆర్గనైజేషన్స్ లో యూజ్ చేస్తారు. మామూలుగా అయితే మీరు ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ లో యూజ్ చేసినా ఇక్కడ క్లస్టర్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా డేటాబేస్ టీమ్ మాట్లాడతారు. ఇక్కడ మనకు కూడా కావాలి సైబర్క్, అది ఎలా హెల్ప్ అవుతుందని మనం మాట్లాడతాం. బట్ ఫర్ దిస్ మూమెంట్ సో దీనికి బ్యాకప్ పెట్టుకుంటారంటే మీకు ఓకే ఫైన్. సెకండరీ లోడ్ బ్యాలెన్సర్ లో కూడా ఇదే నోట్స్ యాడ్ చేస్తారు. ఓకే, అప్పుడు ఇది ఎంటైర్ క్లస్టర్ డౌన్ అయినప్పుడు సెకండరీ క్లస్టర్ ప్రైమరీ అవుతుంది. ఓకే, అక్కడ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో జస్ట్ ఫర్ ఎ వైల్ సో లోడ్ బ్యాలెన్స్ కి క్లస్టర్ కి మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా? రెండు 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్, అంటే హై అవైలబిలిటీలో ఉండే కాన్సెప్ట్స్ ఈ రెండు. ఒకటి లోడ్ బ్యాలెన్సర్, ఇంకోటి క్లస్టర్. ఈ రెండు ఏమన్నా మీకు డౌట్స్ కానీ ఏమన్నా ఇది ఎందుకు వాడాలి, ఇది ఎందుకు వాడాలి అని తర్వాత మనం ఫ్యూచర్ లో డిసైడ్ చేస్తాం. కానీ వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్, వాట్ ఈస్ క్లస్టర్? లోడ్ బ్యాలెన్సర్ ఎలా వర్క్ చేస్తుంది, క్లస్టర్ ఎలా వర్క్ చేస్తుంది? యూజర్ రిక్వెస్ట్ కి లోడ్ బ్యాలెన్సర్ నుంచి ఎలా రిక్వెస్ట్ వస్తుంది, ఓకే దానికి ఆన్సర్ వస్తుంది. ఓకే, క్లస్టర్ లో యూజర్ రిక్వెస్ట్ కి ఆన్సర్ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మీకు క్లారిటీ ఉందా? ఏమైనా డౌట్స్ ఉంది? యా గుడ్ అన్న, ఫైన్. ఎవ్రీబడి క్లియర్. సో ఇక్కడ అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, వేరే ఏదైనా ఒక బాగా యూజ్ చేసే ఒక వెబ్ యూఆర్ఎల్ ఏదైనా అవ్వచ్చు. సో ఎక్కువ లోడ్ బ్యాలెన్సర్స్ వెబ్ యూఆర్ఎల్ ఎక్కువ మేనేజ్ చేస్తాం. క్లస్టర్స్ వచ్చేసరికి అప్లికేషన్స్ కానీ. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, వెబ్ యూఆర్ఎల్ నిజంగా నేను ఇక్కడ amazon.com అనేది పెట్టాను అనుకోండి, ఏమవుతుంది, 2 సర్వర్లో ఒక సర్వర్నే వాడుతున్నాను నేను, రెండో సర్వర్ని ఐడిల్ గా పెట్టేస్తున్నాను. అదే 2 సర్వర్లు యాక్టివ్ గా ఉంటే 2 ఈక్వల్ గా లోడ్ షేర్ చేసుకుంటే కదా. సో అందుకని ఇక్కడ జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం amazon.com ఇచ్చాను. కానీ క్లస్టర్ లో ఎక్కువగా లోడ్ బ్యాలెన్స్ ఇక్కడ వీటికి వెబ్సైట్స్ ఎలాంటి హ్యాండిల్ చేయదండి. చేస్తుంది కానీ మనం ఒక దాన్ని సగం మాత్రమే వర్క్ చేపిస్తూ ఉంటాం. ఈ క్లస్టర్ సర్వర్ 1 డౌన్ అయితేనే సర్వర్ 2 వర్క్ చేస్తుంది, లేదా ఇది డౌన్ అయితేనే ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. అలాంటి సినారీలో ఒక సర్వర్ని కామ్గా అనవసరంగా సగం కూర్చోబెట్టి దాన్ని మేపుతున్నట్టు, మనం దానికి పవర్ ఇస్తున్నట్టు, ఓకే దానికి మనీ పే చేస్తున్నట్టు, ఓకేనా, దానికి చాలా మనం పవర్ కేబుల్స్ అని ఇంకా వేరే ఏసీ ఇవన్నీ ఎక్స్ట్రా కదా అవన్నీ. సో ఇవన్నీ కూడా వేస్ట్. అందుకనే సో వెబ్సైట్లు ఇలాంటివి హోస్ట్ చేయాలంటే ఎప్పుడు కూడా హోస్ట్ చేస్తాము, బట్ లోడ్ బ్యాలెన్సర్లోనే బెటర్ ఐడియా. బట్ క్లస్టర్లో ఏంటంటే వేరే అప్లికేషన్స్, వేరే కొన్ని అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి. సో డేటాబేస్ సర్వర్స్ అలాంటివి కొన్ని ఉంటాయి. సో దానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఆర్ గుడ్ విత్ దిస్? సో తర్వాత ఇక్కడ మీరు కాన్ఫిగరేషన్ అడిగారు. ఎస్, ఇక్కడ కోరం అనే కాన్ఫిగరేషన్ ఉంటుంది. కోరం క్లస్టర్లో కోరం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కోరం డిసైడ్ చేస్తుంది ఏది యాక్టివ్గా ఉండాలి, ఏది ప్యాసివ్గా ఉండాలి. సో ఇప్పుడు జస్ట్ మీకు 2 నోడ్ క్లస్టర్ కాబట్టి యాక్టివ్ డౌన్ అయిన వెంటనే ప్యాసివ్ యాక్టివ్ అవుతుంది అని చెప్తున్నాను. లేదు 4 నోడ్ క్లస్టర్ తీసుకుందాం, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఆ టైంలో యాక్టివ్ డౌన్ అయితే మిగిలిన 3 ఏది యాక్టివ్ అవ్వాలి? సో అది ఈ కాన్ఫిగరేషన్ అంత క్లస్టర్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్, ఎవరు యాక్టివ్ ఎవరు ప్యాసివ్ అవ్వాలి ఏంటి అనేది మొత్తం కోరం అనేది డిసైడ్ చేస్తుంది. అది ఇంటర్నల్ గా ఉంటుంది. సో ఇది కూడా మనం చేయమండి, ఇది బిల్డ్ చేయం క్లస్టర్. ఇది విండోస్ టీమ్ కానీ వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకేనా, వాళ్ళు క్రియేట్ చేస్తారు ఈ క్లస్టర్స్ కానీ ఇవన్నీ కూడా. ఓకేనా, గుడ్ విత్ దిస్? ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ ఇన్ ద హై అవైలబిలిటీ,
లేదంటే ఇక్కడ రెసిలియన్సీలో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? No, as of now, not clear. సో శ్వేత, శ్రీవాణి, నెహ్రూ, I'm clear. వెంకట్, రామ్. యా గుడ్ అన్న. Yeah. So if you're good with this, then next will be like server checks. సో ఒక సర్వర్లో లాగిన్ అయ్యి ఏం చెక్ చేస్తాం ఏంటి అనేది సరే ఇప్పుడు టైం ఉంటుంది మాట్లాడుకుందాం, లేదంటే రేపన్నా మాట్లాడుకుందాం. సో జనరల్గా ఏం మాట్లాడతామో చెప్తాను. సో మీరు ఇక్కడ సర్వర్లో లాగిన్ అయినా, డెస్క్టాప్లో లాగిన్ అయినా, అంటే ల్యాప్టాప్లో లాగిన్ అయినా చెక్స్ అనేది ఆల్మోస్ట్ లైక్ సేమ్ ఉంటుంది. సో మొన్న కూడా చెప్పాను, సర్వర్కి డెస్క్టాప్కి మన ముందున్న ల్యాప్టాప్, విండోస్ సర్వర్, విండోస్ ల్యాప్టాప్కి ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఉంటాయి. కొన్ని వెరీ రేర్ ఫీచర్స్ అనేవి కొన్ని చేంజ్ అవుతాయి. సో ఆ రేర్ ఫీచర్ ఏవైతే చేంజ్ అయ్యో వాటిని బేస్ బట్టే సర్వర్ కొంచెం హైగా ఉంటుంది, మన దగ్గర మనం ఉన్న ల్యాప్టాప్ కొంచెం ఫీచర్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో హై అవైలబిలిటీ, హై కాన్ఫిగరేషన్ అనేది, లేదంటే దాని క్యాపబిలిటీ, సర్వర్ క్యాపబిలిటీ కొంచెం డిఫరెంట్. అది క్యాపబిలిటీ ఎందుకు అంటే సర్వీస్ చేస్తుంది. మనది ఒక ల్యాప్టాప్ సేమ్ అదే ఫీచర్స్ అన్నీ అలాగే ఉంటాయి, కొంచెం సర్వ్ చేయదు, వేరే క్లయింట్స్కి డేటా ట్రాన్స్ఫర్ చేయలేదు. ఓకేనా? సో ఇక్కడ అలాంటి సిచ్యువేషన్లో ఒక సర్వర్లో ఏం చెక్ చేస్తాం? సర్వర్ లాగిన్ ప్రాసెస్ చెక్ చేస్తాం. ఓకే, లాగిన్ ప్రాసెస్, అసలు లాగిన్ అవ్వడానికి ఏంటి ప్రాసెస్? ఓకే, అదొకటి. దాని తర్వాత లాగిన్ అయిన తర్వాత జనరల్గా సర్వర్లో ఏం చేస్తారు? సో మీకు డౌట్ ఉండొచ్చు, మనం కూడా రేపు పొద్దున సర్వర్లో వర్క్ చేస్తాం. ఏం వర్క్ చేస్తాం? మన వర్క్ ఏముంటుంది, వేరే వాళ్ళది వర్క్ ఎలా ఉంటుంది? అసలు బేసిక్గా వాళ్ళు ఏం చెక్ చేస్తారు? ఏదైనా ఇన్స్టాలేషన్ చేయాలంటే ఎలా చేస్తారు? ఓకే, అన్ఇన్స్టాల్ అంటే ఎలా చేస్తారు? అన్ఇన్స్టాల్. ఓకే, జస్ట్ సమ్ ఎగ్జాంపుల్ ఇవన్నీ. సో ఇన్స్టాల్ అయినవి ఎక్కడ చూడొచ్చు? ఇన్స్టాల్ ప్యాకేజెస్, ఇన్స్టాల్ ప్యాకేజ్. ఓకే, ఎక్కడ చెక్ చేస్తాం? తర్వాత సర్వీసెస్ అంటాం. సర్వీసెస్ ఎక్కడ చెక్ చేస్తాం? సర్వీసెస్లో టైప్స్ ఏముంటాయి? తర్వాత లాగ్స్ అనేవి ఉంటాయి. లాగ్స్ ఎక్కడ చెక్ చేస్తాం? ఓకే, అలాగే సిపియు ర్యామ్ యూటిలైజేషన్, సిపియు ర్యామ్ యూటిలైజేషన్. సో దాని తర్వాత డ్రైవ్స్. ఓకే, డ్రైవ్ స్పేస్ ఉంటుంది. సో ఎంత స్పేస్ ఉంది డ్రైవ్ స్పేస్? ఓకే, ఎంత ఫ్రీ స్పేస్ ఉంది, ఎంత యూటిలైజ్ అయింది? ఓకే, మళ్ళీ కొత్తగా యాడ్ చేయాలంటే ఏంటి? ఓకేనా? సో తర్వాత కొన్ని ప్యాచెస్ అప్డేట్ చేయాలంటే ఎలా? ప్యాచెస్ ఎక్కడ చెక్ చేస్తాం? సో ఇవన్నీ షల్ వి చెక్ టుమారో? రేపు చెక్ చేద్దామా? అంటే ఒక సర్వర్లో లాగిన్ అయిన తర్వాత ప్రతిదీ ఇలా చెక్ చేయడం, ప్రతి ఒక్క ప్రాసెస్ ఉంటుంది. సో లైక్ మనం ఇప్పుడు స్టార్ట్ బటన్కి వెళ్ళాము, ఇక్కడ నుంచి మీరు కొన్ని చెక్ చేయాలంటే సర్వీసెస్ అంటుంది, ఇక్కడ చెక్ చేస్తాం, సర్వీసెస్ తెలుస్తుంది. బట్ ఏ సర్వీసెస్, ఎవరి సర్వీసెస్? ఓకే, ఇక్కడ కొన్ని సర్వీసెస్ నేమ్ రన్ అవుతున్నాయి, కొన్ని రన్ అవ్వట్లేదు, కొన్ని మాన్యువల్లో ఉన్నాయి, కొన్ని ఆటోమేటిక్గా ఉన్నాయి, ఇంకా కొంచెం కిందకి వెళ్తే డిజేబుల్గా ఉంటాయి కొన్ని. ఓకే, ఎందుకు అలా? చూడండి, కొన్ని డిజేబుల్ ఎందుకు ఇలా? సో వై? సో ఇవన్నీ మనం రేపు చెక్ చేద్దాం. కంప్లీట్గా దీని మీద వచ్చింది. ఓకేనా? సర్వర్ చెక్స్ మీద ఫైన్. యా ఫైన్ అన్న. ఓకే, సో ఇవి సర్వర్ చెక్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత సైబరాక్ లో గెట్ ఇన్ అవుతాం మనం. ఓకే, ఇది అయిపోయిన తర్వాత సైబరాక్ లోకి వచ్చేసి వెరీ స్లోగా మండే అంటే సాటర్డే సండే క్లాస్ ఉండదు, సిన్స్ బేసిక్స్ కాబట్టి సాటర్డే సండే లేదు. సో వన్స్ మనం మండే సర్వర్ సైబరాక్ బేసిక్స్ మాట్లాడిన తర్వాత ఇట్ విల్ టేక్ 3 to 4 days అండి. 3 to 4 days అయిపోయిన వెంటనే మనం ఇన్స్టాలేషన్ లో గెట్ ఇన్ అవుతాం. సో అప్పటి నుంచి నో వీకెండ్స్, నో వీక్ డేస్, నో హాలిడేస్, నథింగ్ లైక్ దట్. సో దట్ ఈ సాటర్డే ఫెస్టివల్ కూడా ఉంది, సాటర్డే సండే, సో అందుకని క్లాస్ ఉండట్లేదు. ఓకేనా? సో వన్స్ ల్యాబ్ ఎనేబుల్ అయితే కనుక దెర్ ఇస్ నో రెస్ట్ అండి, ఫర్ షూర్. కంప్లీట్ 2 weeks నో రెస్ట్ ఫర్ అస్. ఓకేనా? క్లియర్? యా Okay. ఓకే, సో ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, మీకు ఏ డౌట్స్ ఉన్నా రీచ్ అవుట్ అవ్వండి, క్లాస్లో అడగండి. ఓకే, క్లాస్లో ఏమైనా ఇబ్బంది ఉంది అంటే అడగలేకపోతున్నారు అంటే యూ కెన్ కాంటాక్ట్ మీ లేటర్ ఆఫ్ ద క్లాస్. ఓకే, ఫైన్, ఆల్ గుడ్, సీ యూ టుమారో, బాయ్. యా ఓకే బాయ్. బాయ్. Thank you. Bye. Thank you.